నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నవ్వుతున్నారా? నమస్కారాలు. గవర్నమెంట్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఈరోజు 2 పాయింట్ల మీద ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పింది. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా బాగోబట్టే అన్ని ర్యాంకులు కానీ చాలా బాగా ఉపాధ్యాయులు చాలా బాగా చెప్పడం, స్టూడెంట్లు బాగా ర్యాంకుల్లో సాధించడం వలన క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా ఈ స్కూలు మంచి పొజిషన్లో ఉంది. రెండో కార్యక్రమం స్టూడెంట్లని ఎక్కువ మంది వచ్చే విధంగా కార్యక్రమాల్లో చేసి ఎక్కువ మందిని స్టూడెంట్లని ఈ స్కూల్లో జాయిన్ చేసే విధంగా గవర్నమెంట్ చేయమని 2 కార్యక్రమాలు చెప్పింది. స్వచ్ఛమైన ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి స్టూడెంట్లు కూడా బాగానే జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి 400 మంది దాకా ఉన్నట్లున్నారు. ఇక 500 వరకు రమణ గారి కృషితో 500 దాకా అవుతారని నేను ఆశిస్తున్నాను. మనం ఈ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్లుగా ఉన్నందుకు కానీ ఏదైనా కార్యక్రమాలు చేయాలన్న దృష్టితో నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ వాటర్ ప్లాంట్ లేనప్పుడు 1,30,000తో ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టించాము. లైన్ చిగురుపాటి వరప్రసాద్ గారు మా మాజీ గవర్నర్గా ఉన్నారు. ఆయనతో 1,30,000తో ఒక వాటర్ ప్లాంట్ ఒకటి కట్టించాము. ఈ కోడూరులో ఉన్న 8 గవర్నమెంట్ స్కూల్లో 1,100 మందికి ఐ స్క్రీనింగ్ కార్యక్రమం పెట్టి 59 కళ్ళజోళ్ళను ఉచితంగా ఇప్పించాను. అప్పుడు మనకి మా సెక్రటరీగా ఆయన శేషగిరి గారు ఉండేవాడు, హెచ్ఎం గారు, ఆయనతో కార్యక్రమాలు చేసాము. యూఎన్ఓ డే అని చెప్పి ఆ కార్యక్రమం ఇక్కడే చేసేవాళ్ళం. మళ్ళీ మొక్కలను నాటే కార్యక్రమం పెట్టాము ఈ హై స్కూల్లోనే. వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు చిల్డ్రన్స్ డే రోజు పెట్టి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. అలాగే ఈ ఓల్డ్ స్టూడెంట్లకి నేను కూడా ఏదైనా సహాయం చేయాలన్న దృష్టితో ఇలాంటి కార్యక్రమాలు చేశాం. పైన కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నాకు శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.